అమావాస్య రోజు గుమ్మడికాయని ఏ సమయంలో కడితే విశేషంగా మనకు శుభం జరుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ కూడా దిష్టిబొవటానికి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతూ ఉంటారు. అయితే ఆ దిష్టి గుమ్మడికాయ ఒక ప్రత్యేకమైన రోజు కడితేనే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, ప్రత్యేకమైన టైంలో కడితేనే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే దిష్టి గుమ్మడికాయకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 3 ముఖ్యమైన నియమాలు పాటించాలి. మొట్టమొదటి నియమం ఏంటంటే ఈ దిష్టి గుమ్మడికాయ అనేది బూడిద గుమ్మడికాయ. దానిమీద బూడిద అని చెప్పి దానికున్న పవర్ మొత్తం పోతుంది. దిష్టి గుమ్మడికాయ ఎప్పుడూ నీళ్లతో కడగకూడదు, చేసి కుంకుమ బొట్లు పెట్టి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ బూడిద గుమ్మడికాయకి పైన కాడ లాగా ఉంటుంది కదా, తిరగల ఎప్పుడు పట్టుకోకూడదు. చెడిపోతే బూడిద గుమ్మడికాయ కొన్న శక్తి మొత్తం పోతుంది. ఎప్పుడైనా ఓడిపోతే ఇంకా బూడిద గుమ్మడికాయ శక్తి అనేది పనిచేయదు. అందుకే ఎప్పుడు తుడుమ పట్టుకోకూడదు. అలాగే కొంతమంది తెలియక బూడిద గుమ్మడికాయని తలకిందులుగా పట్టుకుంటూ ఉంటారు. కాడ కిందకు ఉన్నప్పుడు ఆ బూడిద గుమ్మడికాయలో నెగటివ్ ఎనర్జీ తొలగింపజేసే శక్తి మొత్తం పోతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. కాబట్టి బూడిద గుమ్మడికాయకి సంబంధించి మీరు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటంటే బూడిద గుమ్మడికాయ నీళ్లతో కడగకూడదు, లేపకూడదు. కాడ ఓడిపోతే దాని ఎనర్జీ మొత్తం పోతుంది, కిందకు వస్తుంది. అలా కాడ కిందకు వచ్చినప్పుడు దానిలో నెగటివ్ ఎనర్జీ పోగొట్టే లక్షణం పోతుంది. కాబట్టి ఈ 3 నియమాలు తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. అలాగే బూడిద గుమ్మడికాయ దిష్టి పోవటానికి ఎప్పుడు పడితే అప్పుడు కడితే ఉపయోగం ఉండదు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే కట్టాలి. అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ కడితే విశేషంగా నెగటివ్ ఎనర్జీ దృష్టి మొత్తం కూడా బూడిద గుమ్మడికాయ పోగొడుతుంది. వారాల పరంగా బుధవారం రోజు గాని శనివారం రోజు గాని బూడిద గుమ్మడిగా ఇంటి ముందు కట్టాలి. చాలా మంది బూడిద గుమ్మడికాయ కట్టామండి, దిష్టి పోలేదండి, గుమ్మడికాయ కూలిపోయింది అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం మీరు సరైన రోజుల్లో కట్టకపోతే అమావాస్య రోజు కట్టండి, బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కట్టండి. అది కూడా ఎప్పుడు కట్టాలి, ఏ టైంలో కట్టాలంటే సూర్యోదయానికి ముందు కడితే బాగా ఫలితం ఉంటుంది, సూర్యోదయం తర్వాత కడితే మధ్యమ ఫలితం ఉంటుంది, సాయంకాలం ధమ ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ సూర్యోదయానికి ముందు కడితే ఉత్తమమైన ఫలితాలు. ఎప్పుడు ఇంటి ముందు రాత్రిపూట కట్టకూడదు. మీరు రాత్రిపూట బూడిద గుమ్మడికాయ కడితే ఉపయోగం లేదు, అది పనిచేయదు. ఒక్క గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు. మిగతా సమయాల్లో బూడిద గుమ్మడికాయ రాత్రిపూట ఇంటి ముందు కట్టకూడదు. ఈ నియమాలు పాటించి ఈ రోజు గుమ్మడికాయ కట్టండి. ఈ రోజు ఈ వీడియోలో ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఎందుకు కడతామో అలాగే ఎప్పుడు కట్టాలి అనే పూర్తి వివరాలను షేర్ చేయబోతున్నాను. దిష్టి కోసం కట్టే గుమ్మడికాయ ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయ కట్టాలి. అలానే బూడిద పట్టి తెల్లగా అయిన గుమ్మడికాయని తీసుకోవాలి. అలానే పైన కంపల్సరిగా కాడ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ గుమ్మడికాయని కడగకూడదు, డైరెక్టుగా పసుపు రాసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడి మందిరం ముందు కూర్చుని చేసుకోవాలి. ఎక్కడ పడలేకుండా పూర్తిగా పసుపు రాసుకోవాలి. అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా శుచిగా స్నానం చేసి చేయాలి. ఈ గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు. బుధవారం కానీ ఆదివారం కానీ కట్టాలి, లేదా అమావాస్య రోజు కట్టాలి. గుమ్మడికాయ ప్రతి ఇంటికి అద్దె ఇల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే తప్పకుండా కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు. ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి అవన్నీ కూడా లోపలికి రాకుండా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ ఆపుతుంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ఈ గుమ్మడికాయను ఒకరోజు ముందే తెచ్చుకుని మరుసటి రోజు సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే ఈ గుమ్మడికాయని కట్టాలి. కట్టే ముందు ఇలా పసుపు రాసి అలంకరించుకోవాలి. ఈ గుమ్మడికాయకి చీపురు లాంటివి తగల ఇవ్వకూడదు. చీపురు లాంటిది తగిలితే వెంటనే కూలిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ ఆపుతుంది. అలానే ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా ఆపేస్తుంది. ఒకవేళ కదిన గుమ్మడికాయలు కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని అర్థం. అంటే మనకు తగలవలసిన ఆ దోషాన్ని మొత్తాన్ని గుమ్మడికాయలు ఆకుని చెడిపోతుంది. వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయని తీసివేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇలా చక్కగా అలంకరించుకుని ధూపం చూపించాలి. ఆ తర్వాత సామ్రాన్ని పొగవేసి గుమ్మడికాయకి చూపించి అలాగే ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి. ఇలా గుమ్మడికాయ కట్టినప్పుడే కాకుండా గురువారం, ఆదివారం, అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేస్తే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నవారైతే ఖచ్చితంగా వేస్తే చాలా మంచిది. ఇలా బొగ్గుల మీద సాంబ్రాణి వేయడం కుదరకపోతే ధూప్ స్టిక్ తో అయినా వేయొచ్చు. ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ నైవేద్యంగా చూపించి గుమ్మడికాయకు హారతులు ఇవ్వాలి. గుమ్మడికాయను ఎప్పుడైనా సరే పగల సమయంలో కట్టకూడదు. సూర్యోదయం సమయంలో కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ కట్టాలి. ఇలా హారతి చూపించిన తర్వాత ఈ గుమ్మడికాయను ఉట్టిలో పెట్టి ఇంటి ముందు వేలాడతీయాలి. తెలుసుకున్నారు కదండి గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.